దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సూచీలపై ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్ తీవ్రంగా పడుతోంది. భారత స్టాక్ మార్కెట్లో 5% మేర నష్టపోయాయి. సెన్సెక్స్ 3,900 పాయింట్లకు పైగా పడిపోగా నిఫ్టీ 1,140 పాయింట్లకు పైగా నష్టపోయింది. భారతీయ ఎయిర్టెల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా స్టీల్, ట్రెంట్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, హిందాల్కో షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్ కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏంటి దాదాపు 100 సంవత్సరాల క్రితం అమెరికాలో ఈ టారిఫ్ ఇలాగే ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంది, ఎంతవరకు పడిపోయింది, మళ్ళీ తిరిగి ఎన్ని రోజుల్లో పుంజుకుంటుంది, ఎలా ఉంటుంది సార్? దాని గురించి మాట్లాడబోయే ముందు ఇన్వెస్టర్కి ఒక వర్డ్ ఆఫ్ కాషన్ అండి. మీరు వినబోయేది అత్యంత ప్రమాదమైనది, అత్యంత తీవ్రమైన అంశం. అది 1930లో జరిగింది. అంటే అప్పట్లో కూడా అమెరికా ఇలాగే, అప్పట్లో అనుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ 25% టారిఫ్ వేస్తానంటంతో అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడేమో టారిఫ్ వేయాలంటే రేట్లు కనుక్కోవాలన్నా, వేరే దేశంలో కనుక్కోవాలన్నా బోలెడంత సమయం పట్టేది. ఇప్పుడంతా డిజిటల్ యుగంలో అమెరికా ఏం చేస్తుందో ఇండియాలో ఉన్న పల్లెటూరులో కూడా వెంటనే మరుక్షణం తెలిసిపోయే అవకాశం ఉంది. అలాగే గూడ్స్ కూడా చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు సేమ్ కాదు, కానీ ఒక్కటే ఏంటంటే చేసినటువంటి చర్య మాత్రం సేమ్. అప్పుడు ఇలాగే లోకల్ గా ప్రొటెక్షన్ పెంచడానికి టారిఫ్ వేశారు. వేయటం మూలంగా ఏం జరిగింది అంటే, అన్ని కంట్రీలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ట్రై చేస్తుంటారు రిటాలియేటరీ టారిఫ్ వేయటం మొదలు పెట్టంగానే అదంతా కూడా రిసెషన్ లోకి వెళ్ళిపోయి ప్రపంచంలో మొత్తం కూడా రిసెషన్ వచ్చింది. దాని తీవ్రత ఎలా ఉందో చూడాలి అంటే ఒకసారి నేను స్క్రీన్ చూపిస్తున్నాను. ఆ స్క్రీన్ కనుక మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఆగస్టు 29లో అప్పుడు దాదాపుగా 7,000 దాదాపుగా మార్కెట్ మ్యాచ్ చేస్తే కనుక $7,000 $7,000 వరకు ఉండేటువంటి 7,000 వరకు పాయింట్ల వరకు ఉన్న డౌ జోన్స్ ఇండెక్స్ ఆ తర్వాత కాలంలో అంటే 2-3 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏం జరిగిందని చూస్తే 1000కి వెళ్ళిపోయింది. అంటే ఎంత పడిపోయింది? 6,000 పాయింట్లు పడిపోయింది. అంటే దాదాపుగా మీరు లెక్కేసుకోండి, దాదాపుగా 90% వరకు పడిపోయింది. ఇది చూడంగానే అమ్మో ఎంత పడిపోతుందని భయపడవలసిన అవసరం లేదు. అప్పుడు జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి టారిఫ్ పెంచడం మూలంగా మిగిలిన కంట్రీలను చేయటం, ఆ ట్రేడ్ వార్ రావటంతోనే మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ రావటం, ఆ తర్వాత అమెరికాలోనేమో సివియర్ గా ఉన్నటువంటి కరువు కటకాలు రావటం, వర్షాలు లేక అలా అన్ని జరిగి వచ్చేటప్పటికి 7,000 పాయింట్లు ఉన్న ఇండెక్స్ తర్వాత 1000 పాయింట్లకు కూడా పడిపోయింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కేవలం మళ్ళీ 1937 4-5 ఏళ్ళు వచ్చేటప్పటికి ఈ 1000 పాయింట్ల ఉన్న ఇండెక్స్ 4,500లకు వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ఏం చూడాలి? 7,000 నుంచి 1000 పడింది చూడాలా, 1000 నుంచి 4,000 పెరిగింది చూడాలా అని చూస్తే ఆశావహంగా ఉండాలి. అంటే ప్రపంచం ఎప్పుడు మొత్తం సమస్య పోవటం లేదు. కాబట్టి మార్కెట్లు అలాగే ఉంటాయి, ప్రజలు అలాగే ఉంటారు, మన అవసరాలు అలాగే ఉంటాయి. కాబట్టి పడినా పెరక్క తప్పదు అనుకుంటే 1000 నుంచి 4,500లకు పెరిగిందే గుర్తుపెట్టుకుంటే, అంటే ఎంత బ్యాడ్ పీరియడ్ వచ్చినా 4-5 ఏళ్లలో మళ్ళీ విపరీతంగా పెరుగుతుందని గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మెసేజ్ తీసుకోవాలనే ఉద్దేశంతో చూపించడం జరిగింది. అయినా కానీ అంత పరిస్థితి ప్రస్తుతం రాదు. బికాజ్ అమెరికా ఒకటే వేసింది, అన్ని దేశాలు కూడా అమెరికా మీద వేస్తున్నాయి, కానీ మిగిలిన దేశాలకు వేయట్లేదు టారిఫ్లు. ఇంకా అది కూడా మొదలైతే తప్పితే భయపడక్కర్లేదు, లేదా యుద్ధానికి థర్డ్ వరల్డ్ వార్కి వెళ్తే తప్పితే మాత్రం భయపడక్కర్లేదు. కానీ ప్రస్తుతానికి విపరీతమైన హుషారు ఉండకూడదు, విపరీతమైన నిస్సత్వం ఉండకూడదు. స్టే ఆన్ ద సైడ్ లైన్స్. కాలర్ ఉన్నారు సార్, కిషన్ కాల్ చేస్తున్నారు కరీంనగర్ నుంచి. కిషన్ గారు మాట్లాడండి. ప్రసాద్ గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే. పరిస్థితిలో లాంగ్ కోసం మజ్గాన్ డాగ్ TCS తీసుకోవచ్చా? తీసుకుంటే ఏ రేట్ లో తీసుకోవచ్చు? దీర్ఘకాలికం అంటే ఒకళ్ళకి 1 year దీర్ఘకాలం, ఒకళ్ళకి 3 నెలలు లాంగ్ టర్మ్ అండి. ప్రస్తుతం ఉంటే కనుక టాటా కన్సల్టెన్సీ తీసుకోవాలంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, తీవ్రంగా వీళ్ళకి వచ్చేటువంటి మాక్సిమం బిజినెస్ అంతా కూడా అమెరికా నుంచి వస్తుంది. అమెరికా నుంచి వచ్చేటప్పుడు అమెరికాలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందని చూస్తే అది అంత ఆశాజనకంగా లేదు. ఎందువలన అంటే అక్కడ వచ్చినటువంటి టారిఫ్ల మూలంగా ఆ దేశం మొత్తం కూడా నిరసనలు వస్తున్నప్పుడు ఆ కంపెనీలు డిస్క్రిప్షనరీ స్పెండింగ్ తగ్గిస్తే మన ఐటీ మేజర్స్ ఎంత పెద్ద కంపెనీ అయినా కూడా దెబ్బతినక తప్పదు, దెబ్బతింటుంది, చనిపోదు. కాబట్టి టాటా కన్సల్టెన్సీ కనుక 2-3 ఏళ్ల కన్నా ఎక్కువ ఉంచుకుందాం అనుకుంటే మాత్రం ఏమాత్రం భయపడకుండా కొనొచ్చు. కానీ అంతకన్నా తక్కువ పీరియడ్ అయితే మాత్రం కొనడానికి అంత మంచిది కాదు. అంతే తప్పితే యాజిటీవ్ గా ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మాత్రం ఇలాంటి టారిఫ్లు ఇట్లాంటి భయాలు ఏమి లేకపోతే బ్రహ్మాండమైన అట్రాక్టివ్ గా కనపడుతుంది. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నట్లయితే ప్రైస్ దాదాపుగా ఎక్కడో 4,500 పైన ఉండేటువంటి ప్రైస్ ఇప్పుడు పడిపోయి దాదాపుగా 3,000 దగ్గరకు వచ్చేసింది.
ఇంత పడిపోయినంత మూలంగా అట్రాక్టివ్ గా కనపడుతుంది. మార్జిన్స్ కూడా మీరు చూస్తే ఎప్పుడూ లేనటువంటిగా 19.44% ప్రస్తుతం ఉన్న డిసెంబర్ వరకు. మార్చి రిజల్ట్స్ వస్తాయనుకోండి. కాబట్టి ప్రస్తుతం ఇవాళ రేపుట్లో కొనాలంటే మాత్రం నా అంచనా ప్రకారం కొనకూడదు. కొద్దిగా పెరిగినా కూడా తర్వాతే కొనుక్కోవడం మంచిది, కానీ ఈ సమయంలో కొనుక్కోవడానికి అయితే మా లెక్క ప్రకారం సమయం కాదు. యూరోప్ కూడా రిటాలియేషన్ వచ్చిన తర్వాత జపనీస్ కూడా ఏమైనా చేస్తే అప్పుడు మనం డిసైడ్ చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి పక్కన కూర్చొని చూస్తూ ఉంటాం బెటర్ నా ఉద్దేశం. నెక్స్ట్ కలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు మాట్లాడండి ప్రసాద్ గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. హలో, నమస్తే సార్. సార్ ఆర్సిఎఫ్ నాకు 170 మీద ఉన్నాయి సార్. అవి ఈ మధ్య అస్సలు పెరగట్లేదు. అంటే లాంగ్ టర్మ్ కైనా ఉంటుందా, అవి ఏం చేయాలి అనేసి. ఏ కంపెనీ ఉన్నారండి? ఆర్సిఎఫ్ సార్, ఆర్సిఎఫ్ ఫర్టిలైజర్స్. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. ఆర్సిఎఫ్ రాష్ట్రీయ కెమికల్స్ కదా? అవును సార్. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూడాల్సింది ఏంటంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మీరు నేర్చుకోవాల్సింది ఇవాళ రోజున ఇంపోర్ట్స్, అమ్మోనియాతో ఇంపోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా మనకి ఆ ఫెర్టిలైజర్స్ కంపెనీల్లో ఏదైనా సరే పెరగాలి అంటే దేశంలో ఉండే ఎకానమీ, అగ్రికల్చర్ బాగుండాలి. ఇండియాలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాటిలో మిగతా వాటితో పోస్తే ఇదే సేఫ్. మీరు కనుక ఉన్న షేర్ అలాగే ఉంచుకుంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ లో అన్ని కనుక దెబ్బతింటూ జరిగితే గ్యారంటీగా మీకు జరిగేది ఏంటంటే ఈ కంపెనీ పెరక తప్పదు. అలా పెరిగిన రోజున ఈ కంపెనీకి ప్రాస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం ఉంచుకోవాల్సిన అవసరం కేవలం మిగతా ఇండస్ట్రీస్ బాగాలేదు కాబట్టి ఈ ఇండస్ట్రీ బాగుందని కాదు. అదర్వైజ్ నా లెక్క ప్రకారం దాన్ని కూడా వదిలించుకోవడం మంచిది, కానీ బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం క్రిటికల్ జంక్షన్ లో ఉంచుకోవచ్చు. సార్, మార్కెట్లో ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు ఇటు ఇంపోర్ట్స్ మరియు అట్లాగే ఎక్స్పోర్ట్స్ లేని కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటే మంచిదా? ఎప్పుడు కూడా మనకి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ లేని కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవటం మంచి పద్ధతి. ఎందుకంటే ఇంటర్నేషనల్ గా అన్రెస్ట్ వచ్చినప్పుడు, ఇలా టారిఫ్ వార్ జరుగుతున్నప్పుడు దేశాలు ట్రేడ్ గురించి కొట్లాడుతున్నప్పుడు చేయవలసింది ఏంటంటే విదేశాలతో అనుబంధం లేని కంపెనీలు. అంటే మనము ఏ కంపెనీ అయితే తనకు కావాల్సిన ముడి సరుకునంత ఆ భారత్ లో నుంచి ప్రొక్యూర్ చేసుకుని అలాగే ఫినిష్డ్ ప్రొడక్ట్ ను కూడా ఇండియాలోనే కనుక అమ్ముతున్నట్లయితే ఆ కంపెనీకి ఈ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మూలంగా ఏ రకమైన ఇబ్బంది రాదు. పైగా అందులో కూడా ప్రజలకి అవసరమైనటువంటి సర్వీసెస్ చేసే కంపెనీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసీజీ లాంటివి కనుక చేస్తున్నట్లయితే దేశంలో ఉండే జనాభా ఎవరు కూడా ఫుడ్ మానేరు, అలాగే చదువులు మానేరు, మందులు వేసుకోవటం మానేరు. కాబట్టి ఫార్మాస్యూటికల్స్ అయినా, ఎఫ్ఎంసీజీ అయినా, లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అయినా ఇండియాలో నుంచే ప్రొడ్యూస్ చేసే వస్తువులతో తయారు చేసే కంపెనీలు కనుక ఉన్నట్లయితే 100కి 100 రూపాయలు వాళ్ళకి అవకాశాలు బెటర్ గా ఉంటాయి. అందువల్ల ఏం కొనుక్కోవాలంటే మనం అంతకు ముందు అనుకున్నట్లుగానే బ్యాంకింగ్ స్టాక్స్ ఒకటి కొనుక్కోవచ్చు, ఫైనాన్స్ స్టాక్స్ కొనుక్కోవచ్చు, అలాగే ఇంకా చెప్పాలి అంటే కనుక ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొనుక్కోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుక్కోవచ్చు, సిమెంట్ కూడా కొనుక్కోవచ్చు. ఈ కంపెనీలన్నీ కూడా ఉన్నట్లు కొనుక్కోవడం మంచిది. మీరు అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ లేని కంపెనీలు ఉంటే మాత్రం ఇప్పుడు ఎదుక్కోవాలి, కానీ మామూలు సమయంలో అయితేనేమో ఎక్స్పోర్ట్ ఎదుక్కోవాలి, ఒక్కొక్క సమయంలో ఇంపోర్ట్స్ ఎదుక్కోవాలి. ఇప్పుడు మాత్రం ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ రెండు కూడా విపరీతంగా ఇంపాక్ట్ అయి ఉంటాయి. కాబట్టి దాన్ని పక్కన పెట్టి మన ఇండియాలో కన్జంప్షన్ డ్రివెన్, సోర్స్ డ్రివెన్ ఉండేది చూసుకుంటే మంచి పద్ధతి. నెక్స్ట్ కాలర్ హనుమంతరావు చేస్తున్నారు. హనుమంతరావు గారు మాట్లాడండి ప్రసాద్ గారితో. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. నమస్తే ప్రసాద్ సార్. నమస్తే అండి, చెప్పండి సార్. హార్ట్వేర్ 35% లాస్ లో ఉన్నాం సార్. జయప్రకాష్ పవర్ 25% లాస్ లో ఉన్నాం సార్. ఏం చేయమంటారు వాటిని? లాస్ట్ లో ఉండటం మనం అందరూ ఉంటారు. బహుశా మీకు ఎవరు కూడా ప్రాఫిట్ లో ఉండరు. యాఫ్లే కదా మీరు చెప్పారు. యాఫ్లే అనేది మీరు మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ కంపెనీల గురించి మనం చూసినట్లయితే భయపడాల్సిందే ఉందా అని చూస్తే భయపడదు. మీరు ఎంతలో కొనారో తెలియదు. ఎక్కువ రేట్లో కొనుక్కొని ఉంటే కొనకూడని సమయంలో కొన్నట్టు. ఇంత మార్కెట్ తగ్గింది కాబట్టి ఇప్పుడు అట్రాక్టివ్ గా కనపడుతుంది యాఫ్లే ఇండియా. లాస్ట్ లో ఉన్నారు కాబట్టి మీరు ఆటోమేటిక్ గా ఎక్కువలో కొని ఉంటారు. ఆ సమయంలో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉంచుకోవాలా లేదా అని అడిగితే మాత్రం నేను నా ఉద్దేశం ప్రకారం అది ఉంచుకోవటం మంచి పద్ధతి కాదు. అంటే ఆ కంపెనీ మంచిది కాదని చెప్పలేదు. కంపెనీ మంచిది చూస్తే మీరు అంకెలు చూస్తుంటే చూడండి, సేల్స్ హైయెస్ట్ ఉన్నాయి, ప్రాఫిట్ కూడా హైయెస్ట్ ఉంది, మార్జిన్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. కానీ ఎందుకు యాఫ్లే బాగాలేదు అంటే ఈ రోజున మార్కెట్ లో తగ్గినప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు గింగిరాలు తిరిగి కింద పడిపోతున్న ఈ సమయంలో కొద్దిగానే తగ్గిన యాఫ్లే ఇండియా ప్రస్తుతం ఉంచుకోవడానికి అట్రాక్టివ్ గా కనపడిన 30% గ్యాప్ ఉంది కాబట్టి ఫేర్ ప్రైస్ కి దీనికన్నా కూడా మెరుగైన కంపెనీలు కోకొల్లలు ఉంటాయి. కాబట్టి
రెడీగా ఉండి కొద్దిగా మార్కెట్ కొద్దిగా స్థిమితపడినప్పుడు ఖచ్చితంగా ఇందులో నుంచి వేరే కంపెనీలోకి వెళ్ళిపోతే అవి దీనికన్నా స్పీడ్ గా పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల యాఫ్రోల్ నుంచి కొద్దిగా వెళ్ళడం మంచిదండి, బయటకు మారుకోవడం మంచిది. నెక్స్ట్ కాలర్ ధనుంజయ్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. ధనుంజయ్ గారు మాట్లాడండి ప్రసాద్ గారితో, మీకున్న డౌట్ అంటే చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మార్కెట్ అంతా డౌన్ గా ఉంది కదా, మ్యూచువల్ ఫండ్ లో పెట్టాలనుకున్న వాళ్ళు ఇది సరైన సమయం అంటారా? నెక్స్ట్ ఒకవేళ పెడితే లార్జ్ క్యాప్ లో కానీ, మిడ్ క్యాప్ లో కానీ, స్మాల్ క్యాప్ లో కానీ ఇందులో పెడతాం మంచిది అంటారు? ఇప్పుడు మార్కెట్లు తక్కువ ఉన్నమాట కరెక్టేనండి. ఈ సమయంలో మాత్రం ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మధ్యన కనుక మాట్లాడితే గుర్తుంచుకోవాల్సింది, స్మాల్ క్యాప్లు అన్నిటికన్నా ఎక్కువ పడిపోతాయి మార్కెట్ లో వాలటిలిటీ పెరిగినప్పుడు, భయం వేసినప్పుడు. ఆ తర్వాత మిడ్ క్యాప్స్ పడతాయి, ఆ తర్వాత లార్జ్ క్యాప్ పడతాయి. కానీ ఇంత బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం వచ్చేటప్పుడు, ఉత్పాతం వచ్చినప్పుడు లార్జ్, మిడ్, స్మాల్ అన్ని పడిపోతాయి. ఇప్పుడు ఏది కొనుక్కోవాలి అంటే మన ఉద్దేశం ఏం కావాలి? మనకి డబ్బులు అవసరం లేదు, లాభం సంపాదించడమే ముఖ్య ఉద్దేశం. ఆ కొద్దిగా వాలటిలిటీని తట్టుకునే కెపాసిటీ నాకు ఉంది అనుకుంటే కనుక స్మాల్ క్యాప్ కొనుక్కోవాలి. అదర్వైజ్ ఇటువంటి సమయాల్లో ఎప్పుడు కూడా క్యాపిటల్ ప్రొటెక్షన్ కూడా జాగ్రత్తగా ఉండాలి. రోజు నర్వస్ గా ఫీల్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా కూడా లార్జ్ క్యాప్ వైపు వెళ్ళాలి. కరెక్ట్ గా చెప్పాలంటే నిఫ్టీ ఫండ్ లేదా అటువంటి ఈటీఎఫ్ ఫండ్స్ మామూలుగా అయితే నేను కొనుక్కోమని చెప్పను, కానీ మార్కెట్ ఇంత విపరీతంగా కరెక్ట్ అవుతున్న సమయంలో కొనుక్కోవాలి. ఎందుకంటే నిఫ్టీ ఇప్పుడు 15% కరెక్షన్ లోకి వచ్చేసింది. అది చాలా రేర్ గా తక్కువ సార్లు జరుగుతుందండి. ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే, ఎందుకు ఆ 15% చేస్తే కొనుక్కోమని చెప్తున్నానో కూడా చూపిస్తాను చూడండి. స్క్రీన్ మీద మీరు చూసినట్లయితే నేను చూపిస్తుంది ఏంటంటే 2010 నుంచి 2020 వరకు 10 సంవత్సరాలు తీసుకుని అందులో ఎన్నిసార్లు 15% నిఫ్టీ కరెక్షన్ వచ్చిందో చెప్పండి అని అడిగాను. ఆ డేటా ఏం చెప్పింది? 366 సార్లు, 366 టైమ్స్ మార్కెట్ లో 15% కరెక్షన్ ఇవాళ రోజు ఉన్నట్లుగా ఉన్నాయి. అప్పుడు కనుక మనం దాదాపుగా మిడ్ క్యాప్ లోనో, స్మాల్ క్యాప్ లోనో కనుక కొనుక్కుని, లార్జ్ క్యాప్ అయినా సరే లాంగ్ టర్మ్ లాగా కాకపోయినా కొద్దిగా జాగ్రత్తగా ఉండి అవసరమైన మార్పులు చేసుకుంటే, మినిమం జాగ్రత్తలతో చేస్తే ఎన్నిసార్లు నాకు సంవత్సరానికి 20% లాభం వచ్చిందో చెప్పమంటే 366 సార్లు కరెక్షన్స్ ఉంటే ఏ రోజు మొదలు పెట్టినా మీరు కనుక కొద్దిగా జాగ్రత్తగా కళ్ళు చెవులు ఓపెన్ చేసి పెట్టుకుని మంచి కంపెనీలతో కనుక జర్నీ చేస్తే మీకు సంవత్సరానికి 20% చొప్పున ప్రతిసారి కూడా సంపాదించగలిగారు. అంటే అర్థం ఏంటి? మార్కెట్ లో వచ్చే కరెక్షన్ నిజంగా డబ్బులుండి వెయిట్ చేయగలిగిన వాళ్ళకి మహత్తర అవకాశం. ఇందులో మిడ్ క్యాప్, ఇందులో కనుక మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటారండి అన్నారనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కుంటే యూజువల్ గా దీనికన్నా దాదాపుగా 5%, 6% తక్కువ రిటర్న్స్ వస్తాయి. సో 14-15% చాలు. అయినా కొనుక్కుంటానంటే కనుక మ్యూచువల్ ఫండ్స్ లో అయినా కూడా లార్జ్ క్యాప్ లో కొనుక్కోవడం నా ఉద్దేశం ప్రకారం మంచిది. ఒకవేళ కొద్దిగా ధైర్యం ఉందండి అంటే మిడ్ క్యాప్ అయినా కొనుక్కోండి. స్మాల్ క్యాప్ మాత్రం ప్రస్తుతానికి దూరంగా ఉన్నాడు. నెక్స్ట్ కాలర్ కృష్ణ చేస్తున్నారు. కృష్ణ గారు మాట్లాడండి ప్రసాద్ గారితో, డౌట్ అంటే చెప్పండి. హలో చెప్పండి సార్. సార్ అది జియో ఫైనాన్స్ మాది 320 షేర్లు ఉన్నాయి సార్, 295 లో కొన్నా. దాని గురించి కొంచెం చెప్పండి. చెప్పాలి అంటే కొద్దిగా వింటానే కష్టంగా ఉంటుందేమో, నన్ను తిట్టుకోమాకండి, మీకు ఇష్టం లేదు మీ కంపెనీ గురించి బ్యాడ్ గా చెప్పానని. కానీ చూడండి, స్క్రీన్ మీద చూసినట్లయితే ఈ కంపెనీలో అందరం ఆశించినట్లుగా మీలాగానే నేను కూడా ఒక సమయంలో జియో ఫైనాన్స్ కి బోల్డ్ అంత సబ్స్క్రైబర్ బేస్ ఉంది. ఎవరెవరైతే ఫోన్ బిల్లు రెగ్యులర్ గా కడుతున్నారో వాళ్ళందరి గురించి డేటా ఉంటది. వీళ్ళ దగ్గర వనరులు అపరిమితంగా ఉంటాయి కాబట్టి అప్పులు ఇచ్చుకోవచ్చు, వడ్డీల మీద వడ్డీ లాభం వస్తుంది, గ్యారంటీగా బాగుంటుందని అందరం ఆశించినట్టు నేను కూడా ఆశించాను. కానీ ఎందుకో మొత్తానికి కొద్దిగా నీరసపడింది ఈ కంపెనీ. పెద్దగా పెరగలేదు. ఏ రకంగా పెరగలేదు? కంపెనీ రేట్ సంగతి పక్కన పెట్టండి, ఆపరేషన్స్ అన్న బ్రహ్మాండంగా పెరిగినాయి అని చూస్తే దాదాపుగా 2024 మార్చిలో ఎంతైతే మనకి ఎంత ప్రాఫిట్ ఉందో 1600 కోట్లు ఉంటాయి, ఇప్పుడు కూడా అంతే ఉంది. అంటే లాస్ట్ 1 year లో గ్రోత్ లేదు. అదే ఇక్కడ నో గ్రోత్ అని కనపడుతుంది చూడండి. ఇప్పుడు ఇంత తగ్గిన తర్వాత ఇప్పుడు చూస్తే 31% ఉంది. కానీ అదర్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఒక రకంగా వెరీ వెరీ బ్యాడ్ పెర్ఫార్మర్ ఏదంటే జియో ఫైనాన్షియల్. కాబట్టి పేరు ఎంత గొప్పదైనా, ప్రమోటర్లు ఎంత గొప్ప వాళ్ళైనా నా లెక్క ప్రకారం ఈ కంపెనీలో ఉండటం అనవసరం. దీనికైనా ఫైనాన్స్ కంపెనీలో వేరే కంపెనీలకు మారిపోవడానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ వీక్ మనం ప్రోగ్రామ్ లో చేసేటప్పుడు కూడా చెప్తానే ఉంటాం. కాబట్టి ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ లో మంచి కంపెనీలోకి వెళ్ళటం మంచిది. నిజానికి ఫైనాన్షియల్ సర్వీసెస్ కన్నా కూడా బ్యాంక్ స్టాక్లు కొనుక్కోవటం మీకు ఖచ్చితంగా మంచి చేస్తుంది, ఒకసారి ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం మొదలు పెడితే కనుక. మధు కాల్ చేస్తున్నారు తిరుపతి నుంచి. మధు గారు మాట్లాడండి ప్రసాద్ గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. నేను సార్ హైదరాబాద్ కి 2 times వచ్చినా సార్, నన్ను కలిసినాను. తిరుపతి నుంచి మధుబాబు సార్. నా దగ్గర ట్రైడెంట్ టెక్ ల్యాబ్ ఉన్నాయి సార్, పవర్ ఉంది సార్.
ఈ రెండు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ లో అయితే 35-40% లాస్ లో ఉన్నాను సార్. వీటిని ఏమన్నా 50% లాస్ బుక్ చేయాలా లేదా యావరేజ్ చేయాలా? ట్రైడెంట్ అన్నారు కదా, ట్రైడెంట్, టెక్ ల్యాబ్, ఒరియానా పవర్ సార్. రెండు చిన్న ట్రైడెంట్ టెక్ ల్యాబ్ అనేది యాక్చువల్ గా నేను ట్రాకే చేయను, బికాస్ మరీ చిన్న కంపెనీలు అయితే నేను చూడము. తర్వాత ఇంకోటి ఓరియన్ అన్నారు కదా, అది కూడా చిన్న కంపెనీ అండి. అంటే మీరు ఈ కంపెనీలు కొనడానికి కారణం ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు ఎన్నోసార్లుగా చెప్తాను ఉన్నాం, మనం స్మాల్ క్యాప్ షేర్ లో కొనాలి అంటే మార్కెట్ స్టేబుల్ గా ఉన్నప్పుడు, గ్రోత్ ఒకటే కనపడుతున్నప్పుడు కొనుక్కోవాలి. కానీ మార్కెట్ లో కొద్దిగా అనిశ్చితి ఇప్పుడున్న పరిస్థితి ఇలాంటి ఉన్నప్పుడు మాత్రం ఇటువంటి చిన్న కంపెనీలోకి వెళ్ళిపోవటం అనేది యూజువల్ గా లాట్ ఆఫ్ రిస్క్ ఈజ్ ఇన్వైటెడ్. ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. మీరు ఇప్పుడు లార్జ్ క్యాప్ అన్ని కూడా విపరీతంగా కరెక్ట్ అయిపోయి పడిపోయినాయి కాబట్టి మీరు కనుక మీ డబ్బులకి ప్రాధాన్యం ఇచ్చి ఇందులో డబ్బులు సంపాదించాలి, కనీసం పోగొట్టుకోకూడదని నమ్మకం గట్టిగా ఉంటే ప్లీజ్ అట్లీస్ట్ నౌ మూవ్ టు ద లార్జ్ క్యాప్. చిన్న కంపెనీల్లో ఉండకండి. ఎప్పుడు ఉందాము అంటే కొద్దిగా మార్కెట్ లో స్టెబిలిటీ వచ్చినప్పుడు, అప్పుడు మీకు కావాలి అంటే రిస్క్ తీసుకోవాలనుకుంటే లార్జ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ లోకి వెళ్ళొచ్చు. కానీ స్మాల్ క్యాప్ ఈస్ టూ డేంజరస్. కరెక్ట్ గా చెప్పాలంటే తాడు పొడుగ్గా ఉంటుంది. నష్టం వచ్చిన లాభం ఎక్కువ ఉంటుంది, లాభం వచ్చినా ఎక్కువ ఉంటాయి స్మాల్ క్యాప్ కి. ఇటువంటి సమయంలో మార్కెట్ మొత్తం తగ్గేటప్పుడు ఇంకా బాగా లోతుగా పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బెటర్ టు అవాయిడ్ స్మాల్ క్యాప్స్ అండ్ న్యూ కంపెనీలు అసలు అంటుకోవద్దండి. నెక్స్ట్ కాలర్ రమా చేస్తున్నారు సిద్దిపేట నుంచి. రమా గారు మాట్లాడండి. చెప్పండి. చెప్పండి. మేము ఇప్పుడు టాటా మోటార్స్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, టెర్నెక్స్ మైక్రో సిస్టమ్ ఇప్పుడు బై చేశారు కదా సార్. ఇప్పుడు వాళ్ళైతే ఇది కొనకూడదండి. ఇప్పుడు యాక్చువల్గా టాటా మోటార్స్ అని చూస్తే కనుక మీరు కొనొచ్చా అంటే దానికి జరిగిందంటే దానికి ఉన్నటువంటి అనేక ప్లాంట్స్, ఆటోమొబైల్స్ లో హెవీ టూ వీలర్స్, హెవీ వెహికల్స్, కార్లు అన్ని ఉండి వాళ్ళకున్న సబ్సిడరీ కంపెనీ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ అక్కడి నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తుంటే అందులో దాని మీద 25% వేశారు. కాబట్టి ఏప్రిల్ నెలకి నేను ఆపుతాను అని చెప్పారు, ఇది పంపించమని చెప్పారు. అలా చేయటం మూలంగా వెంటనే ఆటోమేటిక్ విపరీతంగా పడిపోయింది. సో టాటా మోటార్స్ పడిపోయిన మాట కరెక్ట్. అంటే ఇవాళ కనుక చూస్తే లోవర్ సర్క్యూట్ లో ఉంది. అంటే అంత పెద్ద కంపెనీ కూడా 10% పడిపోయి కొనుక్కునే వాళ్ళు లేకుండా ఆగింది అంటే ప్రస్తుతానికి కొన్ని కాసేపు రిలీజ్ చేస్తారనుకోండి, ఆగింది అంటే దీస్ ఆర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే మీకు కనుక ధైర్యం ఉంటే ఖచ్చితంగా 2-3 ఏళ్ళైనా వెయిట్ చేయగలనుకుంటే నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. ఆ కంపెనీకి ఉన్న లాభమే 30,000 కోట్లు. ఇవాళ మొత్తం మార్కెట్ క్యాప్ చూస్తే 2 లక్షల కోట్ల కన్నా తక్కువకి వచ్చింది. అంటే 6-7 టైమ్స్ దగ్గరికి వచ్చేసిన ఈ సమయంలో వదులుకోవడం ఆపర్చునిటీ అనవసరం. ఖచ్చితంగా మిగిలిన అన్ని కంపెనీల కన్నా నా ఉద్దేశం ప్రకారం టాటా మోటార్స్ కొనుక్కోవాలి. కాకపోతే సెక్టర్ వైజ్ గా ఏ ఇన్వెస్టర్ అయినా 20% కన్నా ఎక్కువ ఒక సెక్టర్ లో పెట్టకూడదు. కాబట్టి మీ దగ్గర 5 లక్షలు పెడదామంటే 1,00,000, 10 లక్షలు పెడదామంటే 2 లక్షలు, అంతవరకు మాత్రమే టాటా మోటార్స్ ఎక్స్పోజర్ తీసుకోవడం మంచిది. నెక్స్ట్ కాలర్ కుమార్ చేస్తున్నారు కామారెడ్డి నుంచి. కుమార్ గారు మాట్లాడండి. ప్రసాద్ గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. లాస్ట్ 3 months నుంచి నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ ఎన్టీసీ అక్యుములేట్ చేస్తున్నారు సార్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్ లో. యావరేజ్ ప్రైస్ వచ్చేసి 220. అది మరి ప్రజెంట్ పొజిషన్ లో అంటే ఫర్దర్ ఇంకా 1 to 1.5 years ఆర్ 2 years వరకు కూడా వెయిట్ చేయగలుగుతారు సార్. అమౌంట్ ఏం అవసరం లేదు. అది హోల్డ్ చేసుకోవచ్చా? ఫర్దర్ గా దాని పొజిషన్ ఎలా ఉండబోతుంది చెప్పండి సార్. ధైర్యంగా ఉండొచ్చు అండి. శుభ్రంగా మీరు రాత్రిపూట కూడా చక్కగా దుప్పటి కప్పుకుని నిద్రపోవచ్చు, పొద్దున్నే లెగిస్తే మీరు పనులు చేసుకోవచ్చు. మార్కెట్ వెంక చూడకండి. మార్కెట్ లో ఇంతకుముందు వాళ్ళు మార్నింగ్ చెప్పుకున్నట్లుగా నాగార్జున కన్స్ట్రక్షన్ లాంటి కంపెనీస్ మొత్తం ఇండియాలో చేస్తాయి. కొద్దిగా గొప్ప వేరు కంట్రీస్ లో చేస్తే అమెరికాతో ఎక్స్పోజర్ లేదు. అక్కడ వేసిన టారిఫ్ మూలంగా ఈ కంపెనీకి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కొద్దిగా మొత్తం ఓవరాల్ గా ఎకానమీ దెబ్బతింటుంది. కానీ అదర్వైజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు బోలెడని ఉన్నాయి. అవన్నీ కూడా కాంట్రాక్టింగ్ కంపెనీస్ రాక తప్పదు. నాగార్జున కన్స్ట్రక్షన్ కూడా రాక తప్పదు. మీరు కొన్న రేటు కూడా మంచిది. 220 అంతలో కొనాలంటే మాక్సిమం 10% కన్నా ఎక్కువ తగ్గలేదు. ఇప్పుడు తగ్గినా కూడా పర్వాలా. నా లెక్క ప్రకారం 300 రూపాయల పైన ఉండాలి ప్రస్తుతం రిజల్ట్స్ ప్రకారమే. ఇప్పుడు రెన్యూడ్ ఫోకస్ వచ్చి డబ్బు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీలోకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి రాక తప్పదు. నా లెక్క ప్రకారం మీరు 1.5 year 2 year వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మంచి లాభాలు వస్తాయి. కాకపోతే గుర్తుంచుకోండి, మీ దగ్గర ఇదే కంపెనీ ఉండి కనుక ఎక్కువ కొంటున్నారు అంటే మాత్రం అది అడ్వైజబుల్ కాదు. ఏ ఇన్వెస్టర్ కూడా ఒక సెక్టర్ లో 20% ఆఫ్ డబ్బుల కన్నా ఎక్కువ పెట్టకూడదు. పెట్టారు అంటే ఆ ఇండస్ట్రీకి ఏదైనా కర్మగారి దెబ్బ తగిలితే మనం అంతా కూడా దెబ్బతింటాం. ఆ రకంగా జాగ్రత్త పడాలి తప్పితే నాగార్జున కన్స్ట్రక్షన్ ఇస్ డెఫినెట్లీ గుడ్ కంపెనీ టు హోల్డ్ ఆన్. నెక్స్ట్ కాలర్ శశికళ చేస్తున్నారు బెంగళూరు నుంచి. శశికళ గారు మాట్లాడండి. సార్తో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. హలో చెప్పండి శశికళ గారు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మేము బ్రిగేడ్ తీసుకొని ఉన్నాం సార్. ప్రెస్టేజ్ స్విగ్గీ తీసుకొని సార్. టోటల్ వచ్చి 52,000 లాస్ లో ఉన్నాం సార్. అవి హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయొచ్చా సార్? ఎప్పుడు మీరు ఒకటి గమనించాలండి, మార్కెట్ లో ధర మనం కొన్న రేటు ఆధారంగా పెరగదు తగ్గదు. మార్కెట్ లో రేటు గురించి మన యొక్క డెసిషన్స్ మారకూడదు. మనం కొనుక్కునే కంపెనీ ఏదైనా సరే, బ్రిగేడ్ అయినా ఇంకోటైనా, స్విగ్గీలండి అసలు అడిగితే కొనకూడదు నా ఉద్దేశం ప్రకారం. బికాజ్ అవన్నీ కూడా మనకి అర్థం కాని బిజినెస్ మోడల్స్ లో ఉంటాయి. లాభాల కన్నా ఎక్కువ మంది క్లయింట్ని తెచ్చుకోవటం, ఆ క్లయింట్లు ఎక్కువ మంది వస్తే ఫ్యూచర్ లో లాభాలు వస్తాయి అనుకుని చేసేటువంటి కంపెనీలు, అమెజాన్ లాంటిది కానివ్వండి, స్విగ్గీ కానివ్వండి, జొమాటో కానివ్వండి, ఇవన్నీ కూడా అటువంటి కంపెనీలు మాత్రం ఎప్పుడు కూడా ఎంతో అంటే బ్రహ్మాండమైన ధైర్యం ఉన్నవాడు, బోలెడంత డబ్బులు ఉన్నాడు అంటే ఒక 50 కోట్లు లేదా కనీసం 5 కోట్లు అని ఉంటే అందులో 50,000 పెడతానండో 5 లక్షలు పెడతానంటే పెట్టచ్చు. కానీ అదర్వైజ్ మన పెద్ద సిగ్నిఫికెంట్ అమౌంట్ అందులో పెట్టుకోవడం అనేది యూజువల్ గా మంచి పద్ధతి కాదు. రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఖచ్చితంగా క్షేమకరం కాదు. లేకపోతే మీరు చెప్పిన బ్రిగేడ్ లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలోనే ఉన్నారనుకోండి, అందులో వచ్చినటువంటి నష్టం ఉందా అంటే ప్రస్తుతం ఎకానమీ షింక్ అయినప్పుడు ఈ రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా దెబ్బ తగులుతుంది. ప్రస్తుతం వరకు డిసెంబర్ వరకు చూస్తే అంతా బాగుంది. ఇప్పుడు మారిన పొజిషన్స్ లో ఎకానమీ దెబ్బతింటే తప్పితే అదర్వైజ్ కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ప్రస్తుతం ఉన్న ప్రైస్ నుంచి కూడా దాదాపు 60% వరకు పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. ఎందుకంటే దీని ప్రాఫిటే కనుక చూస్తే 2023 మార్చిలో 222 కోట్లు ఉంటే ఇప్పుడు ఆల్రెడీ 640 కోట్లకు వచ్చింది. సేల్స్ పెరుగుతున్నాయి, మార్జిన్లు పెరుగుతున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. మనకి బాగాలేదల్లా మార్కెట్ సెంటిమెంట్ మీరు నేను మనందరం కలిపి ఏం చేయలేం. ఇటువంటి సమయంలో ఖచ్చితంగా పక్కన కూర్చోవాలి. మన కంపెనీ బాగానే ఉంది, ప్రస్తుతానికి మన అదృష్టం బాగాలేదనుకోవాలి తప్పితే ఈ కంపెనీ గురించి వదిలేసి వేరే దానిలోకి వెళ్ళిపోదాం అనే ఆలోచన అక్కర్లా. బికాస్ దీనికి కూడా ఇంకా 60% పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సార్. ఇవాళ మార్కెట్కి సంబంధించి క్లియర్ విశ్లేషణ, సలహాలు, సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇది వాటి బిజినెస్